కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారుల తీరును నిరసిస్తూ మంచిర్యాల కోల్డ్ బెల్ట్ లారీ ఓనర్స్ నిరాహార దీక్షలు చేపట్టారు. జిల్లాకు చెందిన లారీలను కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర లారీలను సీసీఐ అధికారులు అద్దెకు మాట్లాడడంతో తమకు పని లేకుండా పోయిందని లారీ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్ణయం వల్ల దాదాపు 500 లారీలు నిలిచిపోయి సుమారు 2000 మంది డ్రైవర్లు, క్లీనర్లకు ఉపాధి లేక రోడ్డున పడే పరిస్థితులు వచ్చాయని వాపోతున్నారు. నస్పూర్ ఏరియాలో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో మా మంచిర్యాల ప్రతినిధి ఉమేష్ ఫేస్ టు ఫేస్. కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారుల తీరును నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కోల్ బెల్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కొనసాగుతున్నది. ప్రధానంగా సీసీఐ అధికారులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన లారీలను తీసుకువచ్చి లోడింగ్ చేస్తుండడం వల్ల తమ జీవితాలు రోడ్డున పాలవుతున్నాయంటూ పెద్ద ఎత్తున లారీ అసోసియేషన్ ఓనర్లంతా కూడా తమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత 5 రోజులుగా కూడా వీరు తమ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ ఏరియాలో ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా వీళ్ళు ఈ నిరసన కార్యక్రమాలు ఎందుకు చేపడుతున్నారు, దాని ప్రధాన ఉద్దేశం ఏందో వారి కోల్ బెల్ట్ ఏరియా అసోసియేషన్ అధ్యక్షుడు లారీ ఓనర్స్ సురేష్ గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలిసిన ప్రతినిధి సురేష్ గౌడ్ గారు, చెప్పండి. ప్రధానంగా మీరు 5 రోజుల నుంచి ఈ నిరసన దీక్ష కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? మీ ద్వారా అధికారులకు అండ్ సీసీఐ అధికారులకు, గవర్నమెంట్కు తెలియజేయనది, మేము గత 10 నుంచి 15 సంవత్సరాలు ఈ గోదామ్స్ కట్టిన కాడ నుంచి ఇక్కడ లోడింగ్ అనేది మేమే లోకల్స్ స్థానికంగా మేమే లోడింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళను సీసీఐ వాళ్ళు ఇద్దరు కలిసి కుమ్మక్కై మా ఉన్న లోకల్ స్థానికంగా ఉన్న ఓనర్లు అందరికీ పొట్టగొడుతూ బయట నుంచి బండ్లు పిలిపించుకొని మహారాష్ట్ర కానీ, కేరళ, తమిళనాడు బయటి బండ్లు తీసుకొచ్చుకొని తక్కువ గిరాలు పెట్టుకుంటా మాకు పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మేము ఖండిస్తూ ఇక్కడ 5 రోజుల పొంటి దీక్ష చేయడం, నిరసన దీక్ష చేయడం జరుగుతుంది, నిరాహార దీక్ష. దీనికి కొంచెం మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే, గతంలో కూడా మేమే ఇంతకుముందు ఎంత కిరాయి మనం డిసైడ్ చేసి మమ్మల్ని ఆదిలాబాద్ కూడా పిలిచి కిరాయి డిసైడ్ చేయడం జరిగింది. డిసైడ్ చేసి తర్వాత మమ్మల్ని కిరాయి గింత అని ఫిక్స్ చేసుకున్న తర్వాత బండ్లు పెట్టారు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి మీ మీద కేసులు పెడతాం, మీరు బండ్లు ఆపుతాయని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తే మేము ఈ రోజు నాడు ఇక్కడ 5 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా మా బండ్లే, స్థానికంగా ఉన్న బండ్లు లోడింగ్ చేసే ప్రయత్నం చేయాలని మీ ద్వారా అధికారులను కానీ, సీసీఐ వాళ్ళని కానీ కోరుచున్నాం. సురేష్ గారు, మీరు చెప్పండి, మీ అసోసియేషన్లో సుమారు ఎంతమంది సభ్యులు ఉన్నారు? దాదాపు ఎంతమంది డ్రైవర్లు, క్లీనర్ మీ దగ్గర వర్క్ చేస్తున్నారు? మా అసోసియేషన్లో 300 మంది లారీ ఓనర్లు ఉన్నారు. మన 500 లారీలు ఉన్నాయి. దానికి లారీల ఓనర్లే కాకుండా క్లీనర్లు కానీ, డ్రైవర్లు కానీ ఆధారపడి ఉన్న వాళ్ళు 2000 నుంచి 3000 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. మాకు మీరు ఇలా చేయడం వలన 2000 నుంచి 3000 కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు దీనికి దయచేసి మీరు మాకు కొంచెం అనుకూలంగా ఈ లోడింగ్ అనేది మాకు ఇప్పించగలరని మీ ద్వారా అధికారులను కానీ, గవర్నమెంట్ కానీ కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, గత 5 రోజులుగా కూడా ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున మీరంతా కూడా, లారీ ఓనర్స్ అంతా కూడా. అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన ఉన్నదా? అధికారులు ఏమైనా స్పందిస్తున్నారా? ప్రజాప్రతినిధులు ఎవరన్నా ఇక్కడ దాకా వచ్చి మీకు ఏమైనా సంఘీభావం తెలిపినా? ముందుగా మా బాధను అర్థం చేసుకొని మీరు ఇంత దూరం వచ్చినందుకు ముందుగా మీడియాకు ధన్యవాదాలు. కోల్బెల్ట్ ఏరియా లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ నస్పూర్, జైపూర్, భీమారం మండలాలకు సంబంధించినటువంటి ఓనర్లము 300 మంది ఓనర్లము, 550 లారీలు, దాదాపు 2500 నుంచి 300 మంది దీని మీద ఉపాధి పొందుతూ ఉన్నారు. ఏదైతే మేము మాట్లాడుతున్నామో స్థానికేతర అనేది ఎక్కడ దేశంలో ఎక్కడ చూసినా కూడా స్థానిక వాళ్ళకి మాత్రమే అది అందుబాటులో ఉంటుంది. ఏది ఉన్నా కూడా స్థానిక వాళ్ళకు ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, గోదాం దాదాపు ఎప్పుడైతే నిర్మించినారో అప్పటి నుండి మా సంఘం ఉంది. అప్పటి నుండి దీనిలో ఏమున్నా కూడా బేల్స్ కావచ్చు, కందులు కావచ్చు, మక్కలు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కావచ్చు, ఏదున్నా కూడా మా లారీల ద్వారానే మేము చేరవేస్తూ ఉన్నాము. మా అసోసియేషన్లో ఓన్లీ 10 చక్రాల లారీలు మాత్రమే ఉంటాయి. దేశం అంతా కూడా 14, 12, 16 అయినప్పటికీ కూడా మా దగ్గర మన జీవనోపాధి 10 టైర్ తోటే, 10 చక్రాల వాహనంతో మనం జీవనం సరిగ్గా ఉంటుందనే ఉద్దేశంతో మా దగ్గర కోల్ కూడా మేము సింగరేణి కోల్ కూడా మేము రవాణా చేస్తాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మేము ముందుకు వచ్చి నిన్నటి వరకు ఏదైతే గవర్నమెంట్ రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కూడా మేమే లిఫ్ట్ చేసి మేమే మనిషికింత ఓనర్ల దగ్గర తలా ఇంత వేసుకొని ఆ కాంటాక్ట్ అనేది మేము తీసుకొని కష్టపడి మేమే రవాణా చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మేము ఉన్నప్పటికీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, కేరళ
కేరళ రాష్ట్రం నుండి, తమిళనాడు రాష్ట్రం నుండి, మహారాష్ట్ర నుండి, కర్ణాటక నుండి, చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుండి లారీలు పిలిపించుకొని వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి కొట్టగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు సీసీఐ వాళ్ళు. ఈ సీసీఐ వాళ్ళు ఏం చేస్తున్నారు, సీసీఐ వాళ్ళ దగ్గర ఎవరైతే కాటన్ బేళ్ళు కొనుక్కుంటాడో మిల్లతను, మిల్ అంటే ఏ మిల్లు, బట్టలు నేసే మిల్లతను. ఒకటి చెప్పండి, ప్రధానంగా ఇవాళ సీసీఐ అధికారులు స్థానికంగా ఉన్నటువంటి మీలాంటి ఓనర్స్ అంటే లారీలను కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లారీలను తెప్పేయడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ప్రధాన కారణం ఒకటే, సీసీఐ వాళ్ళు మా స్థానికంగా మేము కిరాయి మాది ఇక్కడ నుంచి పోయే కిరాయి ఎక్కడైనా కూడా పోయే కిరాయి కొంచెం అప్పు ఉంటుంది, వచ్చే కిరాయి తక్కువ ఉంటుంది. తమిళనాడు వాళ్ళు వాళ్ళకి అది ఇది డౌన్ అవుతుంది, వాళ్ళ అప్పు ఎక్కువ కిరాయితో వస్తారు. ఇది కూడా వాళ్ళకి యాస్టేజ్ అదే కిరాయితో పోతున్నారు. మా కిరాయికి వాళ్ళ కిరాయికి కొద్దిగా 15-20,000 తారతమ్యం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళు ఏమవుతుందంటే ఈ సీసీఐ వాళ్ళు బయట రాష్ట్రాలు, నేను చెప్పినటువంటి ఇప్పుడు 4 రాష్ట్రాల బండ్లు పెట్టినట్టయితే ఈ సీసీఐ వాళ్ళు జేబులు నింపుకోవడానికి చూసే ప్రక్రియనే బయట బండ్లు పెట్టడం జరుగుతున్నది. ప్రధానంగా మీరు ఇవాళ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ప్రభుత్వ అధికారులను నేను చేతులెత్తి దండం పెట్టి చెప్పేది ఒకటే విషయం, రవాణా వ్యవస్థ అనేది స్తంభించినప్పుడు ఈ రాష్ట్రంలో ఏది నడవదు, దేశంలో ఏది నడవదు. రైతే రాజు అని ఎట్లా అంటున్నారో లారీ వ్యవస్థ కూడా అదే. ఇప్పుడు మనం పొద్దున లేస్తే ఛాయ్ తాగే పాలు కాంచెలు మొదలు పెడితే రాత్రి పండుకునే వరకు ఏం కావాలన్నా అవన్నీ వచ్చేటి రవాణా రంగంతో వస్తాయి. కాబట్టి ప్రభుత్వ అధికారులు, గౌరవ కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, వాళ్ళు చొరవ తీసుకొని స్థానిక ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు సిడబ్ల్యూసి సెంట్రల్ వైర్ ఆఫీస్ వాళ్ళకి సంబంధించిన ఇష్యూ ఉంటుంది ఇది. కాబట్టి వాళ్ళు చొరవ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి మా లారీ ఓనర్ల మీద దయ తలిసి దానికి ఇట్లా సాల్వ్ చేయకపోతే ఈ రిలే నిరాహార దీక్ష రేపు పొద్దున ఇంకా అవసరమైతే వేరే నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు గత 5 రోజుల నుంచి చేస్తున్నాము. ఈ సమస్య కొలికి రానంత వరకు ఇది నిరాహార దీక్ష అనేది కొనసాగడం జరుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ అధికారుల అవినీతి కారణంగానే ఇవాళ మంచిర్యాల జిల్లా కోల్ బెల్ట్ లారీ ఓనర్ అసోసియేషన్ సంబంధించిన లారీలను పెట్టుకోకుండా ఇవాళ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర సంబంధించిన లారీలకు ఏదైతే వాళ్ళు లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతోటి కుమ్మక్కై సీసీఐ అధికారులు లోకల్ ఉన్నటువంటి తమ పుట్టగొడుతున్నారని దాదాపు 300 మంది సభ్యులు కోల్బెల్ట్ మంచిర్యాల జిల్లా కోల్బెల్ట్ లారీ ఓనర్ అసోసియేషన్లో 300 మంది సభ్యులు ఉన్నారని, దాదాపు 500 మందికి పైగా డ్రైవర్లు, క్లీనర్లు లారీలలో వర్క్ చేస్తున్నారని, మేమంతా కూడా ఇవాళ సీసీఐ అధికారుల తీరు వల్ల తామంతా కూడా తమ జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడే అవకాశం ఉన్నట్లుగా వారంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని, లేదంటే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కోల్బెల్ట్ లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్ టీ న్యూస్ మంచిర్యాల.